కేరళలోని వామపక్ష ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని సిపిఎం జయశంకర్ జిల్లా కార్యదర్శి బంధు సాయిలు ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వ విధానాల్ని నిరసిస్తూ గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జయశంకర్ జిల్లా కార్యదర్శి బంధు సాయిలు మాట్లాడుతూ మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల కాలంలో విపక్ష రాష్ట్రాల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందన్నారు. ఈడీలు, సిబిఐ, ఐటీలను ఉపయోగించి అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టి లొంగదీసుకున్నారన్నారు. ప్రపంచంలోనే అవినీతి లేని పాలన సాగిస్తున్న కేరళ రాష్ట్రాన్ని లొంగదీసుకోవడం కోసం కుటిల యత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. దీంతో కేరళ రాష్ట్రానికి రావాల్సిన వాటాలను ఇవ్వకుండా అన్యాయం చేస్తూ వివక్షత ప్రదర్శిస్తుందన్నారు. వామపక్ష ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యలు నిలుపుదల చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని మోదీ సర్కార్ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు విపక్ష రాష్ట్రాల మీద కక్షపూరితమైనటువంటి చర్యకు పాల్పడతా ఉంది, వివక్షత ప్రదర్శిస్తూ ఉంది. దానికోసమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలు, అన్ని మండల కేంద్రాలు, రాష్ట్ర కేంద్రం, ఆల్ ఇండియా సెంటరు ఢిల్లీ నడిబొడ్డున ఈరోజు మోడీ సర్కార్కు వ్యతిరేకంగా ఆందోళన పోరాటాలు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్ష రాష్ట్రాలు, ఇలా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలని వదిలేస్తే మిగతా రాష్ట్రాలన్నిటి మీద ఇలా వివక్షత చూపెడతా ఉంది. కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఆంధ్ర రాష్ట్రం కానీ అనేక రాష్ట్రాలలో బీజేపీ అధికారం లేనటువంటి రాష్ట్రాలలో మోడీ సర్కారు వివక్షత చూపెడతా ఉంది, కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంది, నిధులు ఇవ్వడంలో లోపం చేస్తూ ఉంది. అందుకని మోడీ సర్కారు విధానాల్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ గారికి విన్నమిస్తూ ఉన్నాం. మహానుభావ, నువ్వు రాసినటువంటి రాజ్యాంగానికి మోడీ సర్కారు తూట్టుపడుస్తూ ఉండు, నీ రాజ్యాంగాన్ని పక్కన పెడతా ఉన్నాడు, దాని స్థానంలో మనధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తా ఉన్నాడు. నువ్వు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా కేంద్రం రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలి, కేంద్రం రాష్ట్రాలని గౌరవించాలి, ఎవరి వాటాలు వాళ్ళకుంటాయి, ఎవరికి ఉండే విలువలు వాళ్ళకుంటాయి. కానీ ఇవాళ మోడీ సర్కారు చిన్న రాష్ట్రాల మీద, అన్ని రాష్ట్రాల మీద పెత్తనం చేస్తూ ఉంది, లొంగ తీసుకుంటా ఉంది, సిబిఐలను పెడుతుంది, ఐటీలను పెడతా ఉంది. ఇట్లాంటి దాడులన్నీ చేపించి ఒక్కొక్కళ్ళని లొంగ తీసుకుంటా ఉంది. కానీ వామపక్షాలు, ఎల్డీఎఫ్ ప్రభుత్వం సిబిఐలకు భయం లేదు, ఈడీలకు భయం లేదు, ఐటీలకు భయం లేదు. కాబట్టి ఎర్ర జెండా పార్టీని ఎట్లా లొంగ తీసుకోవాలనే అటువంటి పద్ధతిలో ఇవాళ మోడీ సర్కార్ ఆలోచించి